Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, SRR Government Arts and Science College, Autonomous కరీంనగర్. మనం గత కొన్ని రోజులుగా మనం గత సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి, ముఖ్యంగా పేపర్ వన్కు సంబంధించి జనరల్ స్టడీస్, అంటే ముఖ్యంగా జనరల్ పేపర్గా చెప్పుకునేటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించిన ప్రశ్న పత్రాల విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా మనం ఈరోజు, అంటే మనం 2018లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రీవియస్ పేపర్ను మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇందులో పేపర్ వన్కి సంబంధించినటువంటి జనరల్ పేపర్ ఉంటుంది, మనం తెలుసుకుంటాం. మనకు తెలుసు ఈ పేపర్ వన్కు సంబంధించి మనం ఇది మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్గా చెప్పుకునేటువంటి ఈ ఏపీ సెట్ మనం చూస్తున్నాం. 2018లో జరిగినటువంటి జనరల్ పేపర్ వన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ఆ, మనం చెప్పుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎంత నిష్ణాతులైనప్పటికీ కూడా పేపర్ వన్లో అర్హత సాధిస్తేనే పేపర్ టూ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ పేపర్ వన్కి సంబంధించి మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది, అన్ని ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి 50 ప్రశ్నలకు గాను. ఈ విషయాన్ని గమనించాలి. ఇది మొదటి 1 అవర్లో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందులో ఈ ఫస్ట్ క్వశ్చన్ మనం టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, ముఖ్యంగా ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం చూస్తాం. రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న: ది మోస్ట్ సూటబుల్ టైప్ ఆఫ్ రీసెర్చ్ హెల్ప్స్ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్ ఫర్ మోర్ డెఫినెట్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏ పరిశోధన అయినా సరే, అంటే ఏదైతే సూటబుల్, అంటే అవసరమైనటువంటి పరిశోధన, ఉపయోగకరమైనటువంటి దానికి సమర్థవంతంగా తోడ్పడేటువంటి పరిశోధన ఏదైతే ఉందో అది అనుభవపూర్వకంగా, ఓకేనా, అనుభవాల ద్వారా ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్, ఏవైతే మనం పరికల్పన చేస్తాం. హైపోథీసిస్ అంటే తెలుగులో పరికల్పనలు అంటారు. సో ఈ పరికల్పనలు చేయడంలో మనకు ఈ అనుభవాన్ని సాధించేటువంటి ఈ కింది వాటిలో ఏది పరిశోధన మనకు దీనికి సంబంధించింది అని అడిగాడు. ఫండమెంటల్ రీసెర్చ్ అంటే మౌలిక పరిశోధన, అప్లైడ్ రీసెర్చ్ అంటే అనువర్తిత పరిశోధన, ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే మనకు మ్, ఆ, ఎక్స్ప్లోరేటరీ అంటే ఆవిష్కరణ దిశగా పనిచేసేటువంటి పరిశోధన, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధన అని అంటారు. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్ ఏం టు గెయిన్ హెల్ప్స్ గెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేటింగ్ రిలవెంట్ హైపోథీసిస్. కాబట్టి ఇది ఆన్సర్, దీనికి సూటబుల్ ఆన్సర్ ఏం చెప్పుకుంటాం అంటే ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్గా మనం చెప్పుకుంటాం. ఫండమెంటల్ రీసెర్చ్ మౌలిక పరిశోధన కాదు, అప్లైడ్ రీసెర్చ్ అంటే అనువర్తిత పరిశోధన కాదు, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ప్రయోగాత్మకమైనటువంటి ఆ, పరిశోధన కాదు, ఎక్స్ప్లోరేటరీ అంటే ఆవిష్కరణ పరిశోధనకు సంబంధించినటువంటి ఆ, పరిశోధన, దీనికి సరైన సమాధానం చెప్పుకుంటాం. రెండో ప్రశ్న మనం తీసుకున్నట్లయితే ఇది కూడా పరిశోధనకు సంబంధించిన ప్రశ్ననే. ఇక్కడ క్వశ్చన్ బాగా చదవడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమిచ్చాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ సపోర్ట్స్ ప్రాక్టీస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ రీసెర్చ్. అంటే పరిశోధనలో నైతికతకు సంబంధించి, పరిశోధనలో నైతికతకు సంబంధించనిది ఏదన్నాడు అంటే నాట్ అన్నాడు. మనం నాట్ను చూడం, కింద చూడగానే పరిశోధన నైతికత అని మొదట ఆన్సర్ పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనం అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి, చాలా జాగ్రత్తగా క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్ చేయాల్సిందిగా మనం చూడాలి. కాబట్టి ఇందులో ఒకటో చూడండి: రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు పార్టిసిపెంట్స్ ఐడెంటిఫికేషన్, రివీలింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పార్టిసిపెంట్ ఓన్లీ విత్ రిటర్న్ కన్సెంట్,
disclosing the data subsets and restricting access to data instruments where the participants is identified. ఇక్కడ ఏమంటున్నా నాట్ సపోర్ట్ ప్రాక్టీస్ ఫర్ ఎథిక్స్ ఇన్ రీసెర్చ్. సో డిస్క్లోజింగ్ ద డాటా సబ్సెట్స్ అనేటువంటివి మనకు ఈ ఎథిక్స్ రీసెర్చ్ అనేటువంటివి సంబంధించనిది. కాబట్టి ఈ మూడో ఆన్సర్ మనం ఈ క్వశ్చన్కి సరైన సమాధానం పెడతాం. ఇక మూడవది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ థీసిస్, ఏదైతే మన పరిశోధన నివేదిక ఏదైతే ఉందో ఆ పరిశోధన గ్రంథం అంటాం. మనం పరిశోధన గ్రంథాన్ని మనం థీసిస్ అంటాం. అంటే పిహెచ్డి చేసే అభ్యర్థులు, ఎంఫిల్ చేసేటువంటి అభ్యర్థులు సమర్పించేటువంటి పరిశోధన గ్రంథాన్ని మనం ఏమంటాం? థీసిస్ అంటాం. ఎంఫిల్ థీసిస్ ఆర్ పిహెచ్డి థీసిస్గా మనం చెప్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ థీసిస్ ఆర్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే పరిశోధన నివేదికను, the objectives of the study, the nature of the problem, the methods employed, and the techniques adopted must be stated in. ఇవన్నీ దేంట్లో భాగంగా మనం ఉంచుతాము అంటే థీసిస్ కానీ రీసెర్చ్ రిపోర్ట్కి సంబంధించి ఉన్నప్పుడు ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టడీ కానీ, అంటే ఇవన్నీ మనకు వీటికి సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ, అదేవిధంగా మనకు నేచర్ ఆఫ్ ది ప్రాబ్లం అంటే ఎలాంటి దీనికి సంబంధించినటువంటి సమస్య యొక్క స్వభావం ఏంటి, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి, ఇవన్నీ కూడా థీసిస్లో ఏ భాగం ఉంటాయి? ప్రిఫేస్ అంటే ముందు బాటలో ఉంటాయా? ఇంట్రొడక్షన్ అంటే ఉపోద్ఘాతంలో ఉంటాయా? సమ్మరీ అంటే మనకు ముగింపు దగ్గర ఉంటుందా? అపెండిసిస్ అంటే అనుబంధంలో ఉంటాయా? అంటే ఆన్సర్ ఇవన్నీ కూడా ఇంట్రొడక్షన్లో ఉంటాయి, ఉపోద్ఘాతంలో ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్, మళ్ళీ చూడండి నాట్ అని ఇచ్చారు, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది లేఅవుట్ ఆఫ్ రీసెర్చ్. ఏదైతే ఈ పరిశోధన నివేదికకు సంబంధించనిది ఏది అని అడిగాడు. అక్నాలెడ్జ్మెంట్స్ ఖచ్చితంగా ఎనీ రీసెర్చ్ రిపోర్ట్లో అక్నాలెడ్జ్మెంట్ షుడ్ బి ప్రజెంట్. అక్నాలెడ్జ్ కంపల్సరీ మనం ఇస్తాం. పరిశోధన ఎక్కడ చేశాము, ఎవరి ఆధ్వర్యంలో చేశాము, ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరి సహకారంతో చేశారు, ఇవన్నిటిని మనం ఇచ్చేది అక్నాలెడ్జ్మెంట్. కాబట్టి అక్నాలెడ్జ్ కంపల్సరీ ఉంటుంది. ప్రిఫేస్ ఆర్ ఫోర్వర్డ్. సో రీసెర్చ్ రిపోర్టుకు ప్రిఫేస్ ఫోర్వర్డ్ ఉండదు, తీసేసుకుంటుంది. బట్ రీసెర్చ్ రిపోర్ట్కు ఉండాల్సిన అవసరం లేదు. టేబుల్ ఆఫ్ కంటెంట్, రీసెర్చ్ రిపోర్ట్లో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. క్వశ్చన్ డెఫినెట్గా రీసెర్చ్కి సంబంధించి మనం కలెక్షన్ ఆఫ్ ది డాటా, మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ది డాటా సంబంధించి మనం తీసుకున్నప్పుడు క్వశ్చనరీలు పెడుతున్నామా, టెస్ట్లు పెడుతున్నామా, లేదంటే అబ్జర్వేషన్ పరిశీలన ద్వారా చేస్తున్నామా, ర్యాండమ్ ద్వారా చేస్తున్నామా, ఈ విధంగా మనం చూస్తాం. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం సెకండ్ ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ రైటప్ బేస్డ్ ఆన్ ది స్టడీ ఆఫ్ ఏ డాటా ఆఫ్ ఏ రీజియన్ పర్టైనింగ్ టు ఏ ప్రాబ్లం ఆర్ ఇష్యూ దేర్ ఈస్ కాల్డ్. వీటిని మనం ఏమని పిలుస్తాం? అంటే రైటప్ బేస్డ్ ఆన్ ది స్టడీ ఆఫ్ ది డాటా ఏ రీజన్ పర్టైనింగ్ ఏ ప్రాబ్లం ఆర్ ఇష్యూ, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఆర్టికల్ అని పిలుస్తామా, రీసెర్చ్ పేపర్ అని పిలుస్తామా, ప్రాజెక్ట్ రిపోర్ట్ అని పిలుస్తామా, ఏ థీసిస్ అని పిలుస్తామా? చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఆర్టికల్ అనడానికి అవకాశం ఉంది, రీసెర్చ్ పేపర్ అనడానికి అవకాశం ఉంది. ఆర్టికల్ రీసెర్చ్ పేపర్ దగ్గరే అనుబంధం కలిగి ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎస్, ఇది దీనికి క్వశ్చన్కు సరైన సమాధానం. థీసిస్లో కేవలం ఒకే సింగిల్ స్టేట్మెంట్, సింగిల్ ప్రాబ్లం రైటప్ ఉండదు. కొన్ని అంశాల ఆధారంగా మనం థీసిస్ని మనం బేస్ చేసుకుంటా ఉన్నాం. డిఫరెంట్ టెస్ట్ అండ్ రీటెస్ట్లు కానీ, కన్సాలిడేషన్ కానీ, వాటికి సంబంధించి అంతా థీసిస్లో ఉంటుంది. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవంతా కూడా మొదటి 5 ప్రశ్నలు, 1 నుంచి 5 ప్రశ్నలు పరిశోధనకు సంబంధించినవి, రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినవి. దేనికి సంబంధించినవి? రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 క్వశ్చన్లు వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు చొప్పున 10 మార్కులు వస్తాయి. సో ఇప్పుడు రెండో చాప్టర్కి వెళ్తున్నాం, దట్ ఈస్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించి. ఇందులో ద యూజీసీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్, మనకు తెలుసు 1942 నుంచి 44 వరకు మనకు
ఏది మనకు విశ్వవిద్యాలయాల కమిషన్, మొదటి విశ్వవిద్యాలయాల కమిషన్ ఏదైనా ఉందంటే అది మనకు తెలుసు. ఎవరు మనకు ఈ మన రాధాకృష్ణన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకుంటాం. భారతదేశానికి రాష్ట్రపతిగా వివరించినని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ వీళ్ళకి సంబంధించి మనం ఈ యూజీసీ ఎవరి రిపోర్ట్ ఆధారంగా ఏర్పడ్డది? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్తాం. ఏమంటాం? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘంగా మనం పిలుస్తాం. ఈ యూజీసీ ఈ మనకు 1953లో ఎవరి ఆ, ఏది నివేదిక ఆధారంగా ఏర్పడ్డదంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రిపోర్ట్ ఆధారంగా ఏర్పడ్డది. దీన్నే మనం విశ్వవిద్యాలయాల కమిషన్ కూడా మనం పిలుస్తాం. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఆర్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద చైర్ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి కొఠారి ఎవరు? మనకు తెలుసు. కొఠారి కమిషన్ 1962 నుంచి దౌలత్ సింగ్ కొఠారి అనగా మనం పిలుస్తాం. 62 నుంచి 66 మధ్య కాలంలో మనకు ఇచ్చినటువంటి కమిషన్ను కొఠారి కమిషన్ అంటాం. దౌలత్ సింగ్ కొఠారి. కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలంటారు. 10+2+3 విధానం ఉండాలని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్. ఇతని కొఠారి కమిషన్ ఆధారంగానే మనకు 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి చేరింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, ఎన్పిఈ 1986. దీన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీగా మనం పిలుస్తాం. సరే, ఇప్పుడంటే మనకు తెలుసు 2020 మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఇది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. అయితే ఎన్పి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం మనకు మ్, విద్యా విధానం యొక్క ఆ, ఏంటంటే 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్టేజెస్ ఉండాలని చెప్పింది. కానీ 2020లో మనకు ఈ కొత్తది దేశంలో మొట్టమొదటిసారిగా ఎన్ఈపి 2020ని ఇంప్లిమెంట్ చేసిన స్టేట్ కర్ణాటక. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉందంటే 5+3+3+4గా ఉండాలని సూచించింది. ఏది 2020లో వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. అదేవిధంగా సార్జెంట్ రిపోర్ట్ మనకు తెలుసు. సార్జెంట్ కమిషన్ బిఫోర్ ఇండియన్ ఇండిపెండెంట్ మనకు 1914లో మనకు వచ్చి చేరింది సార్జెంట్ నివేదిక, సార్జెంట్ కమిషన్. ఆ తర్వాత మనకున్నది మొదలియార్ కమిషన్. మొదలియార్ కమిషన్ ఈ మొదలియార్ కమిషన్ అనేటువంటిది మనకు తెలుసు. దీన్ని మనం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని పిలుస్తాం. ముఖ్యంగా మొదలియార్ కమిషన్ ఏమంటారంటే ఇక్కడ సోషల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్ గురించి చెప్తారు. ముఖ్యంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పినటువంటి కమిషన్ మొదలియార్ కమిషన్ మనం చెప్పుకుంటాం. 1952-53 మధ్యలో వచ్చినటువంటిది మొదలియార్ కమిషన్. ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా కోర్సులు ఉండాలని చెప్పింది. మాధ్యమిక విద్యా విధానంలో వొకేషనల్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్, వృత్తి విద్యా కోర్సులు ఉండాలని చెప్పిన కమిషన్ మొదలియార్ కమిషన్. ఓకే. అదేవిధంగా స్కూల్ బ్యాగుల పైన వచ్చినటువంటిది ప్రొఫెసర్ యాష్పాల్ కమిషన్. మనకు స్కూల్ బ్యాగులు బరువు ఉండకూడదని. తర్వాత నెక్స్ట్, ద మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆపరేట్స్ ఈస్. మనకు ఈ పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది అసలు ఏ సూత్రం మీద ఆధారపడి మనకు పనిచేస్తుందని ప్రశ్న అడిగారు. సింపుల్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ది లెజిస్లేచర్. ఏదైతే శాసనాలు రూపొందించినటువంటి శాసనకర్తల ద్వారా వచ్చినటువంటిది దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేషన్. నెక్స్ట్, 8th క్వశ్చన్, అనాటమియా ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంప్లాయిస్ ఇండిపెండెన్స్ ఇన్. మనకు అనాటమీ ఇన్ అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. అనాటమీ కాదండి, అటానమీ, స్వయం ప్రతిపత్తి. ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యల్లో అసలు ఈ అటానమీ, స్వయం ప్రతిపత్తి ఉండాలనేటువంటిది దీంట్లో ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే మనకు మనీ పరమైనటువంటి అంశాలలో ఉండాలా. కరికులం డెవలప్మెంట్, ఏదైతే విద్యా ప్రణాళిక అభివృద్ధిలో ఉండాలా. అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగంలో ఉండాలి. పాలసీ మేకింగ్, ఏదైతే విధానపరమైనటువంటి
నిర్ణయాలు రూపకల్పన చేస్తారో ఆ విధానపరమైనటువంటి రూపకల్పన చేసేటువంటి వాళ్ళలో అటానమీ ఉండాలి, ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పాలసీ మేకర్స్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇండియా? కానిది అంటున్నాడు. నాట్ మెడికలా, మేనేజ్మెంటా, ఫార్మస్యూటికలా, ఏరోనాటికలా? టెక్నికల్ ఎడ్యుకేషన్లో భాగంగా బాగా కానిది ఏంటిదంటే మేనేజ్మెంట్ ఈజ్ క్వైట్ డిఫర్ ఫ్రమ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మెడికల్ కావచ్చు, ఫార్మాస్యూటికల్ కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, అంతా కూడా మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ? మనకు తెలిసి ఇవ్వబడినటువంటి రాష్ట్రాల్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు, లోక్సభ సీట్లు కలిగిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. డాటా కెన్ బి సేవ్డ్ ఆన్ బ్యాకింగ్ స్టోరేజ్ మీడియం నోన్ యాజ్. మనకు తెలుసు, ఏదైతే మన సిస్టంలో కానీ లేదా సీడీకి సంబంధించి కానీ లేదా మనకు ఆ సీడీ కానీ డివిడి పైన మళ్ళీ రాయగలిగే విధంగా ఉండేటువంటి అంశాలను ఇక్కడ మనం తీసుకోవచ్చు. అయితే డాటా కెన్ బి సేవ్డ్ ఆన్ బ్యాకింగ్ స్టోరేజ్ మీడియం నోన్ యాజ్ కాంపాక్ట్ డిస్క్ రీరైటేబుల్ అంటాం. ఏమంటాం? కాంపాక్ట్ డిస్క్ రీరైటేబుల్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్, ల్యాన్ స్టాండ్స్ ఫర్. మనకు తెలుసు కొన్ని అబ్రివేషన్స్ కంప్యూటర్కి సంబంధించి ఉంటాయి. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. తర్వాత వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. అదేవిధంగా మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఈ విధంగా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. 1 బిలియన్ మెమొరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై. మనకు తెలుసు 4 బిట్స్ కలిస్తే హౌ మెనీ బిట్స్ అండి? 4 బిట్స్ కలిస్తే ఒక బైట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 8 బైట్స్ కలిస్తే 8 బిట్స్ కలిస్తే ఒక బైట్. 1024 1024 బైట్స్ కలిస్తే 1 KB. ఓకే, 1024 KB ఈజ్ ఈక్వల్స్ 1 MB. 1024 MB ఈజ్ ఈక్వల్స్ 1 GB. 1024 GB ఈజ్ ఈక్వల్స్ 1 TB, టెరాబైట్. కాబట్టి ఇచ్చింది ఏంటిది? 1 బిలియన్ మెమొరీ ఈజ్ రిప్రజెంటెడ్ బై గీగాబైట్స్, జీబీ. తర్వాత, ఇన్ ఇండియా ఫేస్బుక్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ హౌ మెనీ లాంగ్వేజెస్? మనకు తెలుసు ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ అని మనం చెప్పుకుంటాం. ఈ ఫేస్బుక్ సంబంధించి, సోషల్ మీడియాకు సంబంధించిన ఫేస్బుక్ సంబంధించి భారతదేశం ఎన్ని భాషలలో మనకు అందుబాటులో ఉందంటే మనకు 12 లాంగ్వేజెస్ అని మనం చెప్పాలి. ఎన్ని లాంగ్వేజెస్? 12 లాంగ్వేజెస్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్? మనకు తెలుసు కంప్యూటర్కి సంబంధించి ఎర్రర్స్, ప్రోగ్రామ్ చేసే క్రమంలో ఎర్రర్స్ వస్తే వాటిని ఏమని పిలుస్తామంటే డీబగ్గింగ్ అంటాం. ఏమంటాం? డీబగ్గింగ్ అని మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. డీబగ్గింగ్, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. 160, 80, 120, 300, 1050 తర్వాత మనకు వచ్చేటువంటి ఈ సంఖ్య ఎంతంటే 4725. నెక్స్ట్ QIF S2E, Q1F S2E, U6D W21C. తర్వాత ఏమొస్తుంది అని అడిగాడు. తర్వాత వచ్చేటువంటిది Y88B. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, if spring is coded UNUFRC, mobile in the language is. స్ప్రింగ్ను UNUFRCగా రాస్తే మొబైల్ దేనిగా రాయవచ్చు? మొబైల్ను OMEFAగా రాయవచ్చు. OMEFA. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ థింగ్, ఇందులో ఉన్నటువంటి యాడ్ థింగ్ను గుర్తుపట్టమన్నాడు. 13, 17, 23, 37, 73 అంటే ఆన్సర్ 23. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఆడ్ థింగ్ను గుర్తుపెట్టుకోండి. 246, 356, 426, 527, 638. ఇందులో ఏం పెట్టాలి? 356 పెట్టాలి. ఓకే,
తర్వాత ద టర్మ్ ఎకోసిస్టమ్ వాజ్ ప్రపోజ్డ్ బై, ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మనకి ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఏజీ టాన్స్లే. 1935 సంవత్సరంలో 1935లో మనకు ఏజీ టాన్స్లే అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఎకోసిస్టమ్ అనే పదాన్ని మనకి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? ఈ కింది వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఏది అన్నాడు, హరిత గృహ వాయువు కానిది ఏది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈథేన్, మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్లూటోనియం అనేటువంటిది ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. మిగతా అన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాస్లే. నెక్స్ట్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ యాక్ట్ ఈస్ ఎన్ఫోర్స్డ్ ఫ్రమ్ ద ఇయర్. భారత పర్యావరణ ఆ, విధానానికి చట్టానికి సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1972. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ ప్రపంచ ఆ, ఏది ఆ, వరల్డ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ అంటే ప్రపంచ వన్యజీవుల సంరక్షణ చట్టం 1972లో వచ్చింది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ టైగర్ 1993. ఇట్లా మనకు వీటిని సంరక్షణ కోసం ఏది ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొని వచ్చి అమలు పరుస్తుంది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఫస్ట్ వరల్డ్ ఎర్త్ సమ్మిట్ 1992? మనకు తెలుసు బ్రెజిల్ దేశంలోని 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో, ఎక్కడండి, రియో డి జెనీరోలో ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ జరిగింది, ప్రపంచ ధరిత్రి సదస్సు. మొట్టమొదటి ప్రపంచ ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్ దేశంలోని రియో డి జెనీరోలో జరిగింది 1992లో. దీన్ని రియో సమ్మిట్ అని కూడా పిలుస్తారు, ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తారు, డి జెనీరో సమ్మిట్ అని కూడా మనం పిలుస్తాం. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వాజ్ సెటప్ ఇన్ ఇండియా బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో? 1982. స్కూల్ కెన్ బి కాల్డ్ ఏ సోషల్ ఏజెంట్ బికాస్, పాఠశాలను మనం ఏమని పిలుస్తామంటే ఒక సోషల్ ఏజెంట్, సామాజిక మాధ్యమం లేదా సామాజిక ఏజెంట్గా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఇట్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అబౌట్ ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్. మనకు తెలుసు అప్పుడు అక్కడ ఉండేటువంటి ట్రెడిషన్స్, అక్కడ ఉండేటువంటి సాంప్రదాయ పద్ధతులు అయితేనేమి, విలువలు అయితేనేమి, ఇవన్నీ మనకి ఏంటంటే ఈ సోషల్ ఏజెంట్స్గా మనం పిలుస్తాం. ఇవి ఉన్నాయి కాబట్టి స్కూల్ కెన్ బి కాల్డ్ ఏ సోషల్ ఏజెంట్గా మనం పిలుస్తాం. పాఠశాలను చిన్న మోతాదు సమాజం అని పిలుస్తాం. పాఠశాలను చిన్న మోతాదు సమాజం అని పిలిచినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జాన్ డ్యూయి. ఎవరండి? జాన్ డ్యూయి అనేటువంటి శాస్త్రవేత్త పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా పిలిచాడు. తర్వాత క్లాస్ రూమ్ బిహేవియర్ ఆఫ్ ఎ టీచర్ షుడ్ బి గుడ్ బికాస్, తరగతి గదిలో ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన చాలా బాగుండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇట్ వుడ్ మేక్ లెర్నింగ్ కండక్టివ్. ఇవి మనం చాలా సత్ప్రవర్తన నేర్చుకోవడానికి బాగా తోడ్పడుతుందని. ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ తారాచంద్ కమిటీ ప్రొవైడెడ్ రికమెండేషన్స్? మనం తారాచంద్ దేవి కమిటీ దేని గురించి సంబంధించిందంటే సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ షుడ్ బి డన్ టు డెవలప్ మోరల్ వాల్యూస్ ఇన్ స్టూడెంట్స్? మనకు తెలుసు ఈ నైతిక విలువలు వ్యక్తులు ఏ విధంగా సృష్టించవచ్చు, పెంపొందించవచ్చు అంటే బిహేవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ రోల్ మోడల్. మనం తరగతి గదిలో ఒక రోల్ మోడల్గా ఉండాలి, అంటే ఇతరులు మనం అనుసరించే విధంగా ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ టీచింగ్ డస్ నాట్ రిక్వైర్, అరే ప్రభావవంతమైనటువంటి బోధనకు కావాల్సింది ఏంటి? మంచి వాయిస్ ఉండాలా, మంచి లావుగా ఉండాలా, అప్రోప్రియేట్ గెస్టర్స్ ఉండాలా, స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా, హ్యాండ్సమ్ అపియరెన్స్ ఉండాలంటే హ్యాండ్సమ్ అపియరెన్స్. నెక్స్ట్, ఇన్ కమ్యూనికేషన్ ద లాంగ్వేజ్ ఈజ్ ద, మన కమ్యూనికేషన్లో లాంగ్వేజ్ అనేది దేనికి సంబంధించింది? వెర్బల, నాన్ వెర్బల, సింబాలిక, ఐకానిక? మనకు తెలుసు ఖచ్చితంగా వీటిని వెర్బల్ కోడ్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది కమ్యూనికేషన్. తర్వాత ఇన్ కమ్యూనికేషన్ చాటింగ్ ఇన్ ఇంటర్నెట్ కమ్స్ అండర్, ఇది ఏ కమ్యూనికేషన్ కింద వస్తుంది? వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, నాన్ వెర్బల్ కింద రాదు. ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్, జనరల్గా భారతదేశంలో కానీ ప్రపంచంలో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారు? ప్యూర్ కమ్యూనికేటర్. అంటే ఇతరుల వాళ్ళకంటే కూడా
చాలా తక్కువ మాట్లాడగలుగుతారు, తక్కువగా సంభాషించగలుగుతారు. ద స్టడీ అబ్రాడ్ ఈజ్ ద స్టడీ అబ్రాడ్ ఈజ్ ఇది ఏంటిది? ఒక ఎన్సైక్లోపీడియా, ఇయర్ బుక్, డైరెక్టరా, హ్యాండ్ బుక్ అంటే ఆన్సర్ హ్యాండ్ బుక్. బెర్న్ కన్వెన్షన్ 1886 ఈజ్ కన్సర్న్డ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? అది దేనికి సంబంధించింది? బెర్న్ కన్వెన్షన్ 1886లో కాపీ రైట్. Direction in question. According to English language, there is a definite relationship between the first two entries. The same kind of relation exists between the third and fourth entries. Roster, duty, inventory. మనకు తెలుసు ఆన్సర్ ఏం పెట్టాలి? ఇవన్నీ గూడ్స్, వస్తువులు. నెక్స్ట్, ఫౌండేషన్ ఎడిఫైస్ కాన్స్టిట్యూషన్. క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర ఏం రావాలి అంటే ఆన్సర్ నేషన్. పిక్ ద ఆడ్ థింగ్ అవుట్ ఇన్ రైట్ ఇట్ యాజ్ యువర్ ఆన్సర్. ఎపిక్. నెక్స్ట్, in a city there are three major newspapers ABC, which has leads two are read by 35%. Then the percentage of people who read newspaper C alone 15. Answer 50. Then last one of this entire question paper. In a question, a statement is given followed by two conclusions. Considering the statement to be true, take the conclusion to other and decide which one of the logically follow the given statement. Statement 1 చూడండి ఏమి ఇచ్చాడు? Statement 1, the best evidence of India's glorious part is the growing popularity of Ayurvedic medicine in the West. Conclusions. Ayurveda medicines are not popular in India. Allopathic medicines are more popular in India. Allopathic మెడిసిన్ ఆర్ మోర్ పాపులర్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించి మనం స్టేట్మెంట్ ఆధారంగా దీనికి ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలి. సో ద రైట్ ఆన్సర్ ఇఫ్ నైదర్ వన్ ఆర్ నాట్ టూ ఫాలోస్. దిస్ ఈస్ ద రైట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, డ్యూరింగ్ ఇన్ అవర్ రెగ్యులర్ క్లాస్ మోడ్ ఆర్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ ఆస్క్ మీ. మై ఫోన్ నంబర్ ఇస్ దేర్, Dr. Padala Tirupati. You directly communicate with me anytime during the office hours or evening, whatever it may be. I will clarify your doubts. My ultimate goal is becoming your successful young developing research scientist or the faculty member of degree and PG college. Okay. I wish you all success, my dear friends. I will stop here.